అందరికీ నమస్కారం. టీఎల్టీ షోకి సుస్వాగతం. ఈరోజు మరొక కొత్త అతిథితో ఈ ఎపిసోడ్ని ప్రారంభించబోతున్నాము. మన ముందు ఉన్నారు శ్రీ పోతికూచి సూర్యనారాయణమూర్తి గారు. అతను ఒక సీనియర్ అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ముఖ్యంగా 75 సంవత్సరాల నుండి థియోసాఫికల్ సొసైటీ యొక్క మెంబర్. వీరు రాజమండ్రి వాస్తవ్యులు. ఇతను ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన సూర్యనారాయణమూర్తి గారు పుస్తక ప్రియులు. సుమారు 7500 పుస్తకాలు ఇప్పటికీ అధ్యయనం చేశారు. ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి గారు మన రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ శ్రీ అవసరాల రామారావు గారి యొక్క సన్నిహితులు. అలాగే వారితో లాయర్గా కూడా పనిచేశారు. అవసరాల రామారావు గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1880లో జన్మించారు. వారు రాజమండ్రి సొసైటీకి ఎన్నో సేవలు అందించారు. అవి ఏ విధంగానో కొన్ని తెలుసుకుందాం. రామారావు గారు రాజమండ్రి సొసైటీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో సభ్యుల నుండి, వ్యాపారవేత్తల నుండి చందాలు వసూలు చేసి 1926లో స్థల సేకరణ చేసి మేడం అనిబిసెంట్ గారిచే శంకుస్థాపన చేయించారు. అప్పటి రోజుల్లో రాజమండ్రి సొసైటీ నడుస్తూ ఉండేది కానీ క్లాసెస్ జరగడానికి నిర్దిష్ట స్థలం అనేది ఉండేది కాదు. కాబట్టి అతను మొదటి దానిపై దృష్టి సాధించి మనకి ఆ వెసులుబాటు కల్పించారు. 1929లో నూతన భవన ప్రారంభోత్సవం రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్ ఆల్కాట్ గార్డెన్స్ నందు మళ్ళీ మేడం అనిబిసెంట్ గారిచే ప్రారంభించబడి ఇండియన్ సెక్షన్ పేరున రిజిస్టర్ కావించబడింది. ఆ సమయంలో జె కృష్ణమూర్తి గారు కూడా రాజమండ్రి సొసైటీకి విచ్చేసి కొన్ని రోజుల పాటు బస చేయడం జరిగింది. అలాగే వారి ఉపన్యాసాలు కూడా మనందరికీ అందజేశారు. ఆ రోజుల్లో అనేక మంది ప్రముఖ సభ్యులు, వ్యాపారవేత్తలు తమ వంతు ధన సహాయాన్ని నూతన భవనానికి అందించి, వారిలో ముఖ్యమైన సభ్యుల పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాలం కామేశ్వరరావు గారు, మద్దాల వెంకటాచలం గారు, నాలం అప్పలరాజు గారు, పులిపాక వారు. ఇలా వీరందరూ రామారావు గారితో ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే థియోసాఫికల్ సొసైటీ యొక్క తరగతులు కృషితో ముందుకి తీసుకువెళ్ళడం జరిగింది. మన ముందున్న సూర్యనారాయణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేయుటకు మా టీం అందరూ చాలా సుమారు 4 నుంచి 5 నెలలు కష్టపడి నారాయణమూర్తి గారిని కలవడం జరిగింది. కాబట్టి మిగతా విషయాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం.
సార్ మీరు 73 ఏళ్లుగా రాజమండ్రిలో నివసిస్తున్నారు. 75 ఏళ్ళు 75 ఏళ్లుగా. 75 ఏళ్ళు అయిపోయింది. నా ఏజ్ 97. 97. 23 ఏళ్ళు వచ్చాను బాధలోకి. అబ్బా! అప్పటి నుంచి 75 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. ఆహాహా! ఆహా! మంచిదండి. మీరు థియోసాఫికల్ సొసైటీకి ఎలా పరిచయం అయ్యారండి? నేను అనేక సంస్థల్లో టీఎస్లో ఉన్నాను. పొలిటీషియన్స్ చదువుతున్నాను, లిటరేచర్, డాన్సర్స్, మ్యూజిషియన్స్, అన్ని ఫీల్డ్తో డిస్టింగ్విష్ పీపుల్ అందరినీ చదువుతున్నాం. సుమారు 97 20th సెంచరీ అంతా నేను ఎదుగున్నాను అనమాట. 20th సెంచరీలో ఆల్ డిస్టింగ్విష్ పీపుల్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ నేను వాళ్ళు ఎదుగుతున్నాను కాదు, వాళ్ళు ఎదుగుతున్నాను. మీరు అవసరాల రామారావు గారి గురించి ఏమైనా చెప్పగలరండి? అవసరం రామారావు ఉంటుంది. ఈ తీసుకున్న నేను చేరినప్పుడు అప్పుడు అవసరం రామారావు జరిగింది. అంటే ఆల్కన్ గార్డెన్స్ లో అవసరం రామారావు ఇంటి పక్కనే తీసుకు లాడ్జి ఉండేది. అక్కడ లెక్చర్స్ ఉండేది. ఎవ్రీ October 1st కి మేము వెళ్ళి యానివర్సరీ మీద మాట్లాడేవాళ్ళం. నేను కొన్నాళ్ళయ్యాక ఏది సుబ్రహ్మణ్య సేవ ఇంకో అడ్వకేట్, యంగ్ అడ్వకేట్, నాకన్నా కొంచెం 40 పెద్దవాళ్ళు, మేము ఇద్దరం వెళ్ళి జాయింట్ సెక్రటరీగా వెళ్ళేవాళ్ళం. మీరు థియోసాఫికల్ సొసైటీకి జాయింట్ సెక్రటరీగా చేశారండి? మీరు రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీకి జాయింట్ సెక్రటరీగా వర్క్ చేశారు? జాయింట్ సెక్రటరీ చేసిన అప్పుడు అవసరం రామారావు అబ్బాయి రంగారావు, ఆయన గోమతిలో పులిపా కాళేశ్వరరావు గారు ఉండేవారు. అక్కడ పులిపా కాళేశ్వరరావు అమ్మాయి ఇందిరా అడ్డుకుంటే పెద్దమ్మాయి ఉండేది వసంతరాజ్యం అని. ఆవిడ హస్బెండ్ ఆర్మీ ఆఫీసర్, వాడు చేసుకుని ఉండేదని తెలియదు. మేము ఊరికి రైల్వే వస్తే చూసేవాళ్ళం తప్ప వాళ్ళ ఆర్మీ బొమ్మాయిలో ఉండేవారు. ఆ అమ్మాయి ఆవిడ పేరు వసంతరాజ్యం. అనిపిస్తుంటే వసంతరాజ్యం ఇదేమని. ఇంకో అమ్మాయి ఇందిరా, ఇది మొత్తం బయట చెప్తుంటది, కొట్టుకొచ్చింది. మీరు ఎప్పుడు న్యాయవాదిగా మీరు పని తీసుకున్నారండి? అంటే మీరు ఎప్పుడు, మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయింది? మీరేం చదివారు? నేను ముందు బిఏ ఆనర్స్ మ్యాథమెటిక్స్ చదివాను. 3 ఏళ్ళు డిగ్రీ తీసుకోలేదు. డైరెక్ట్గా బిఏ ఎగ్జామ్ లేకపోతే ఇంగ్లీష్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. యూనివర్సిటీ ఫస్ట్ 1949. అయితే మీరు మన స్వాతంత్ర ఉద్యమాలు కూడా మీరు చాలా చూసి వినే ఉంటారు. ఏదమ్మా, మనిషికి ప్రతిభ కొంత ఉంటుంది, యుక్తి కొంత ప్రొడక్షన్ ఉంటుంది. ఆ రెండు కూడా నాకు జీవితంలో కలిసి వచ్చాయి. అది బిఏ ఆనర్స్ డిగ్రీ మెంబర్స్ ఎన్నో నాకు తెలుసు. హైడ్రోమెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, రిలేటివిటీ, ఇవన్నీ ఉంటుంది. మా గురువుగా చెప్పారు. అక్కడ ఆంధ్ర నుంచి చదివాను. చాలా మంచిదండి. లేదు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఇంకా మంచి విషయాలు చెప్పాలి. మీకు పుస్తక పఠనం అన్నది చాలా ఇష్టమైన అంశం కదండి? అంటే ఈ మా తరంలో నేర్చుకున్నాం, ఈ తరంలో మీరందరూ లేదు. నేను 29 పడుతున్నాను. నన్ను అది అంటే 21st century అంటే నీ ఉరుకులు పరుగుతున్నాయో నేను అంత హ్యాపీగా అన్ని నేర్చుకుంటూ 20వ శతాబ్దంలో నేర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఐఎమ్ సీరియస్ వెళ్ళారు. అవునండి, అవును. ఐ వాంట్ టు డై హ్యాపీ డెత్, నాలెడ్జబుల్. అమ్మాయి నేర్చుకోకుండా నాలెడ్జబుల్ ఐ వాంట్ టు డై.
లేదండి. చాలా మంచి మాట చెప్పారు. ప్రతి మనిషికి కూడా జ్ఞానం అన్నది చాలా ముఖ్యమైన అంశం. దాన్ని మనలో ఆహ్, పురోగతి చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం సాఫల్యం అవుతది. ఆహ్, ఆహ్, మీరు అవసరాల రామారావు గారు ఒకే దగ్గర వర్క్ చేశారండి? అవసరం రామారావు అంటే ఇష్టం ఉంటుంది బాగా. ఎందుకంటే ఎన్ని మంది తింటూ ఉన్నాడు, బాగా చదువుతున్నాడని నా మీద అనుభవం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అభిమానించేవారు. ఇంకా వాళ్ళ అబ్బాయి రంగారావు, కామేశ్వరరావు గారు వాళ్ళ బాగుంది. మేము బాగా కలిసి వెళ్ళాం. నేను ఎవ్రీ అక్టోబర్ వచ్చామో అక్కడ ఆ మీటింగ్ మాట్లాడేవాడు నేను. అంచేత ఇంటిమేట్ విత్ అవధ రామారావు ఫ్యామిలీ. అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఏమైనా పరిచయం చేస్తారా? మీ కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఏమైనా పరిచయం చేస్తారా? ఏముంది మరి నేను చెప్పాలి, నేనేమో ఋషి కాదు, టీచర్ని కాదు. నేను ఆమె ఎప్పుడూ ఏదో తెలుసుకున్నాను, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. నేను పదవం పైన వచ్చారు, ఏవో చెప్పారు, ఈ ఒక్క పెట్టిన పుస్తకాలు చదువుతూనే ఉంటాను. అంచేతను ఆమె ఎవరు ఐ హావ్ నో ఫ్యూచర్, ఆమె డైన్ ఇంకో క్షణం తెచ్చిపోతున్నాను, మీతో మాట్లాడుతూ తెచ్చిపోతున్నాను. ఐ హావ్ నో ఫ్యూచర్, ఐ డు బ్రిలియంట్ ఫాస్ట్ అండ్ రెడ్ ప్రజెంట్, అంతే. ఐ నో ఫ్యూచర్, ఐ మీ డౌన్. నాకు విషయం లేదు. అంచేత అంటే ఫుల్ లైఫ్ 95 ఏళ్ళు బతికన్నాను. 75 ఏళ్ళు ఈ లాయర్స్ జ్యుడిషియల్గా ఉన్నాను నేను. అంచేత నాకు వాన్స్ ఏం లేవు. ఇక్కడ మా అమ్మాయి, ఇక్కడ మా అభివృద్ధి ఇచ్చేది ఆవాసం, అమ్మాయి ఏమో భోజన భద్రాలు చూస్తుంది. అంచేత ఫిజికల్గా అంటే ఆల్ రైట్, ఇంటెలెక్చువల్ ఆల్సో. అండ్ ఇప్పుడు పోటీ పెడుతున్నాను. ఇప్పుడు కొత్తగా ఒక ఆవిడ పంజాబ్ నుంచి అక్కడి నుంచి ఒక చీఫ్ జస్టిస్ వస్తుంది. రేపు శనివారం నాడు ఆవిడకి వెల్కమ్ అడ్రస్ ఇస్తున్నారు. అప్పుడు కోర్టు పెడతాను, చూస్తాను. అవునండి, అవును. మీకు ఒకరే కుమార్తె, మీకు ఒక కుమార్తె, ఒకరే కుమార్తె అండి మీకు? మీ పిల్లలండి? నా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు, పెద్దవాళ్ళు, ఇద్దరు మగపిల్లలు. ఆ పెద్ద అబ్బాయి ఏమో బెంగళూరులో మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా ఉండే కాలేజీలో హైదరాబాద్ కట్టాడు. అతని వైఫ్ కూడా పిహెచ్డి, ఆయన బెంగళూరులో ఉంటాడు. రెండో అబ్బాయి కాలిఫోర్నియాలో 27 ఏళ్ళ నుంచి కాలిఫోర్నియాలో ఉన్నాడు. అక్కడ అక్కడ ఒక ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్నాడు. మొన్న వాళ్ళ అబ్బాయి అన్నగారితో పెళ్లితో వచ్చి అందరికి ఆడపిల్లలు అందరికీ $1,000 ఇచ్చాడు. $1,000 ఒక్కొక్కరు 75,000. అనేక మంది 10 మంది ఆడపిల్లలకి, మా బంధువులకి 75,000 ఇచ్చి వెళ్ళాడు. కాలిఫోర్నియాలో 27 ఏళ్ళు ఉన్నాడు. కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ ఫిల్మ్ సిటీ ఎక్కడ ఉన్నాడు. అండ్ మరి ప్రొఫెసర్ ఒక ఆవిడ పిల్లలు అక్కడ ఉంటున్నారు. అది అద్భుతం అండి. ఈమె రెండో అమ్మాయి అండి, మీ రెండో కుమార్తె అండి? రెండో కుమార్తె కాకినాడలో ఉంది, పెద్దమ్మాయి హైదరాబాద్ లో ఉంది. వాడు హస్బెండ్ పోయాడు, మా మేనల్డ్ ఇచ్చాడు హస్బెండ్ పోయాడు. అతను సైంటిస్ట్ పోయాడు మెడ్రాస్ లో. రెండో అమ్మాయి కాకినాడ 5 నెలలు ఇక్కడికి వచ్చాను, 2 వారాల నుంచి. అది మా అదృష్టం కూడానండి, మిమ్మల్ని కలవడం ఈ విధంగా జరిగింది. ఆయన కూడా బ్యాంక్ కాకినాడ, ఆయన కూడా బ్యాంక్ ఆఫీసరే. మీకు థియోసాఫికల్ సొసైటీలో నచ్చిన అంశాలు ఏంటండి?
మేము మీకు థియోసాఫికల్ సొసైటీలో నచ్చిన అంశాలు? నాకు నచ్చిన చెప్తే ఎప్పుడు ఏదో ఏదో పుస్తకం చదువుకుంటున్నాను నాలెడ్జ్ అనేక భాషలో ఉంది. నేను 7,500 ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. 7,500 బుక్స్ ఇంగ్లీష్. ఈ 70 మనకు చదువుతాం కదా చదివాను. తర్వాత కొన్ని జర్నల్స్ టీవీ జర్నల్ ఉండేది. అది ఆ జన్మలో బుక్ తీసి రాస్తుండేవాడిని. నేను హిందూ న్యూస్ పేపర్ హిందూ ఉంది కదా, దానికి రాజమండ్రి కరెస్పాండెంట్ గా 27 1973 to 1993 ఉన్నాను. 1993 విశాఖపట్నం ఎడిషన్ పెట్టారు. అప్పుడు వాళ్ళు స్టాక్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా 10 ఏళ్ళు నాకు ఆందోళన పంపించేవాళ్ళు. అప్పుడు మెడ్రాస్ వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అక్కడే నన్ను సెలెక్ట్ చేసాక ఊరికే ఇంటర్వ్యూ ఫార్మల్గా రమ్మన్నారు, వెళ్ళాను. అంటే అక్కడ అప్పటి ఎడిటర్స్ వాళ్ళు రఘునాథ్ గారు వాడు ఆయన విజయస్వామి చేతులు రాసుకుంటాడు. తర్వాత ఇంకో ఆయనేమో బాంబే టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎడిటర్ అయిపోయాడు. ఇంకో ఆయనేమో కలకత్తా వెళ్ళిపోయాడు. ఆ సీనియర్ ఎడిటర్స్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. అనుభవం చెప్పగలదు నేను. సో ఇంగ్లీష్ జర్నలిజం ఫర్ ఆల్మోస్ట్ 50 years. 1973 వచ్చి నాకు అలాగే అప్పటి థియోసాఫికల్ సొసైటీలో జరిగిన ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ అలాంటివి వాటిలో మీరు పాల్గొనేవారండి? అది కాకుండా లేదా క్లాసులు ఏమైనా మీటింగ్స్ జరిగేవా? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బార్ ఫెడరేషన్, తూర్పు గోదావరిలో అన్నింటికి బార్లకి ఒక ఫెడరేషన్ ఉంటుంది. దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు నన్ను తీర్చలేదు. అమలాపురంలో మీటింగ్ జరిగాక 1964 అనిపించారు. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. న్యాయవాణి అని ఒక జనరల్ ఫార్ట్నైట్ జనరల్ కండక్ట్ చేసేవాడు. దానికి ఎడిటర్ నేను ఎవ్రీ మంత్ 2 సార్లు వచ్చేది. ఫార్ట్నైట్ అనమాట న్యాయవాణి. తెలుగు ఇంగ్లీష్ తర్వాత కోర్టు ఉండేది. అంటే అది 40 years. 1964 to 2004. దాన్ని కోద్దాం. తర్వాత ఎవరో ఇంట్రెస్ట్ ఈ తెలంగాణ వాళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అంచేత దాని ధనం లేక కూర్చేసాం. 40 years చేశాను నేను. 1964 to 2004. I was editor in chief. చాలా గొప్ప విషయం. ఇండియాలో అన్ని కోర్టుకి పంపించేవాళ్ళం. అప్పుడు మీకు రామారావు గారికి సన్నిహితం ఎలా ఉండేదండి? అవసరాలు రామారావు గారికి రామారావు మాకు చాలా పెద్ద అప్పటికే. అంతేంటే అతను మీకన్నా ఎంత వయసులో పెద్ద? ఫాదర్స్ చూసేవాళ్ళం. కానీ ఆయన వాళ్ళ బామ్మది గారు కాళేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రంగారు మాకు కోదు ఉండదు. నాకన్నా అంతం ఆయన చిన్నవాళ్ళు కాబట్టి. అంతేందు I could share their affection and reverential guidance. ఇప్పుడు గైడెన్స్ ఇచ్చేది అలా చేయండి. అతను ఎలాంటి మనిషి అండి అవసరాలు రామారావు గారు? అవసరాలు రామారావు గారు చాలా ఏడుగా ఉండేవారు. ఆయన పనులు తీసుకున్నారు. ఆయన ఆస్తిపడి అంచేదంటే ఆయన తప్పు పనులు చేయలేదు, దిగాలిపోలేదు. డబ్బు కోసం దిగాలిపోలేదు. ఆయన పబ్లిక్ హాస్పిటల్లో గవర్నమెంట్ కూడా చేశారు. మేము బాబు రాకముందే
ఆహాహా. రెస్పెక్టెడ్ సివిల్ సర్వీస్, రెస్పెక్టెడ్ అడ్వకేట్, రెస్పెక్టెడ్ సిటిజన్ అవార్డ్. గ్రేట్ గ్రేట్, దట్స్ వెరీ గ్రేట్. అది అవసరాల రామారావు గారు ఎమ్మెల్సీగా కూడా చేశారండి. అవసరాల రామారావు గారు ఎమ్మెల్సీగా కూడా చేశారండి. చేశారు. మరి ఎమ్మెల్సీ ఆయన ఆయన ముందు అనుకో దామోదర్ వెంకట్రావు గారు ఉంటారండి. ఆయన టీచరు, ఆయన చేశారు, అబ్బాయి చేశారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా చేశారండి, లీడర్ గా గవర్నమెంట్ చేశారు. అప్పుడు మేము రాలేదు, బాధలో కాలేదు. మీరు అప్పటికి చిన్నవారు, ఇంకా బాధలో కాలేదు. లా చదువుకుంటాం అనమాట. స్టూడెంట్. మీకు అతనికి ఎంత వయసు గ్యాప్ ఉంటదండి? 57 50 years. అతను ఏ ఏ సంవత్సరంలో జన్మించారో మీకు ఏమైనా ఐడియా ఉందండి? నిన్న వాడు శక్తి విభాగం తెచ్చాము. దాంట్లో వాళ్ళందరి గురించి చెప్పాను. అసలు అమ్మగారి గురించి, కాన్స్టర్ గురించి. ఇంకా ఈ మధ్యన ఒకరు ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ ధనంజయని మాకు తెలియదు. అతని గురించి, వీళ్ళందరి గురించి ఒక పెద్ద పుస్తకం రాశాను. సెంటెన్స్. మీరే ఆ పుస్తకాన్ని రాశారు, రచించారు? నేను ఇంటర్వ్యూ చీఫ్. అంటే ఆర్టికల్ రాసిన వాళ్ళు నేను అంతే. దాంట్లో అన్నీ ఉన్నాయి. మీకు అవసరం పట్టిన తప్పకుండా చూస్తామండి. ఇంకా మీరు ఈ రోజుల్లో యువతకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? చూద్దాం కదా, నేను 20th centuryలో ఉన్నాను. ఇంకా అది నాట్ అంటే 21st century మీదగా ఫాస్ట్ మూవింగ్ సెంచరీలో కాదు. పోదుగా నెమ్మదిగా విషయాలు తెలుసుకుంటూ, పనులు చేసుకుంటూ, జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఇలాగే ఉంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆయనేమో ప్రసాద్ గారు ఈ మధ్య ప్రెసిడెంట్ భారతదేశం అయ్యాడు. అంచేత ఆయన అవసరం ఇచ్చాడు. మా అమ్మాయి వంటి పెడుతుంది, భోజనాలు చూస్తుంది. అంచేత ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ నో వాంట్స్. జరిగిపోతుంది. ఇంకా మాటలు చచ్చిపోతున్నాను. ఐ హ్యావ్ నో ఫ్యూచర్, ఐ హ్యావ్ బ్రిలియంట్ పాస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ ప్రెజెంట్. ఐ హ్యావ్ నో ఫ్యూచర్. అదమ్మా. మీరు చూసిన అప్పటి ప్రజలకి ఇప్పుడు ప్రజలకి చాలా చాలా చదువుగా అది చెప్పడంలో కంటపడుతుంది. ఇందులో లిటరేచర్, మ్యూజిక్, డాన్స్, పాలిటిక్స్, లా, వీళ్ళందరూ ఉన్నాను. అది జనరల్ అడ్వకేట్ బిఫోర్ మిస్టర్ టీవీ రాజేంద్ర మెడ్రాస్ హైకోర్ట్. నేను మెడ్రాస్ హైకోర్టు వెళ్ళాను. ఇక్కడ భారతదేశంలో మెడ్రాస్ హైకోర్టు టీవీ రాజేంద్ర ఆయన చీఫ్ చేసుకున్నప్పుడు అక్కడ ఇందులో ఆ రోజు అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి మీరేమైనా చాలా తేడా చెప్పాలంటే ప్రతి చెప్పాలి. పాలిటిక్స్ చెప్పాలి, లాభాల చెప్పాలి, ఉద్యోగాల చెప్పాలి, చదువుల చెప్పాలి. అంతే చెప్తున్నాను నేను. ఇప్పుడు మేము మీకు సెల్ ఫోన్ వచ్చి మీరు చదవట్లేదు. నేను 7,500 ఇంకా ఇంగ్లీష్ 7,500 బుక్స్ చదివాను. ఆ చదవడం మీకు ఓపిక లేదు, తెలుగు లేదు. ఆ రోజు కూడా కుదిరింది నాకు. మా రోజుల్లో అందరూ చేయలేదు. నేను యూనిక్గా చేశానండి మా భారతదేశంలో. ఎవరు అంత చదువుకోలేదు. అన్ని పుస్తకాలు, ఏవో కొన్ని పుస్తకాలు వాళ్ళు తెలుగు నవలు చదువుతుంటారు. నేను తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్ పుస్తకాలు అన్ని చదివాను. ఇలాంటి అధ్యయనం ఉంటుంది. అలా అధ్యయనం చేశాను. ఇంటెన్సివ్ రీడింగ్ అనమాట. నాట్ రీడింగ్ బట్ ఇంటెన్సివ్ రీడింగ్, ఇన్సైటివ్ రీడింగ్. అది చేశాను.
అది అందరికి కావాల్సింది. మంచి మంచి వాక్యాలు చెప్పారు. అందరికి రాదు అది. అవునండి, అవును. మీరు జేకే గారి జిడ్డు కృష్ణమూర్తి గారిని గారి కలిసారండి పర్సనల్ గా? జిడ్డు కృష్ణమూర్తి గారు. జిడ్డు నేను ఢిల్లీలో ఏదో ఈ ఈ రాజస్వామి దాంట్లో ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ పెడితే అక్కడ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అప్పుడు జిడ్డు కృష్ణ గారు వచ్చారు. రిటర్న్ బై పర్టికులర్స్గా మీటింగ్ జరిగింది. అప్పుడు అవి జిడ్డు కృష్ణ గారు చూశాను, ఆయన విన్నాను. కృష్ణజీ అనేవారు, కృష్ణ గారు, కృష్ణజీ. కృష్ణజీ నిత్యానందం చూడలేదు నేను. ఇదన్నది కృష్ణమూర్తి గారు తీసుకుంటే కృష్ణమూర్తి గారు వదిలేసి వసంత గారికి మెడ్రాస్ వచ్చి అక్కడ లెక్చేసి ఇచ్చేవారు. అలా లెక్చర్ ఢిల్లీలో వచ్చేటప్పుడు ఆ ఢిల్లీలో వచ్చినప్పుడు నేను ఉన్నాను. అది చాలా ఆర్గనైజ్ చేసేవారు. ఇవాళ కృష్ణమూర్తి గారు లెక్చర్ ఎందుకు చెప్పి ఓ హాల్లో పెట్టేసారు, బిడ్డలపై హౌస్లో పెట్టారు. అందరూ కూర్చోబెడతారు, సైలెంట్గా ఉండాలి. ఓ 5 నిమిషాలు వస్తారు, లేచి గడవ చేశారు, ఆయన చెప్పి కూర్చుంటారు. ఆయన ఎంత మాట్లాడుతూ గంట ఎంత మాట్లాడతారు. ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయినా 5 నిమిషాలు మనం తగ్గడం లేదు. అంత ఆ డిసిప్లిన్తో అంటే కృష్ణమూర్తి గారిని చూడడం వినడం జరుగుతుంది. పైగా ఆ రోజుల్లో మద్దాలి వెంకటేశ్వర గారికి ఒక అడ్వకేట్ ఉండేవారు. ఆయన అల్లుడు ఆంధ్ర నుంచి దళితులుగా రామకృష్ణ గారి అల్లుడు. ఆయన ఓ పుస్తకం తెచ్చిచ్చేవాడు, చదివాడు. లడ్డు రాసిన ది మాస్టర్ అండ్ పాప్తని చేశారు. ఆ పుస్తకాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. మద్దాలి వెంకటేశ్వర ది మాస్టర్ పరమ గురువులు వారు చేయ మార్గము అనే పేరుతో లడ్డు పుస్తకం ట్రాన్స్లేట్ చేశారు. రామచంద్ర కూడా పుస్తకం రాసింది. ఆ పుస్తకంతో చదివాను. సీక్రెట్ డాక్టరేట్ అండి. సీక్రెట్ డాక్టరేట్ మీరు చదివారు. అలాగే మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి ఉపన్యాసాల్లో బాగా నచ్చిన అంశం? జిడ్డు కృష్ణమూర్తి గారితో ప్రత్యేకంగా నాకు పర్సనల్ కాంటాక్ట్ లేదు. ఆయన లెక్చర్ విన్నాను, ఎలా కండక్ట్ చేశారో చూశాను. అవి పార్టిసిపెంట్ as one of the audience. అది ఢిల్లీలో జరిగింది, రిటర్న్ బై పర్టికులర్స్లో. ఇంకా మీరు ఫైనల్ గా మీరు ఎటువంటి మీ మాటలు అంటే ఇప్పుడు రోజుల వారికి చెప్పాలనుకుంటున్నారు? నేను ఎందుకు అంటే మేము మాకు పద్ధతిలో ఆస్తి ఉంది, ఎప్పుడు ఉంది. ఇంకా తెలుగుకి ఇచ్చాం, ఇంకా ఉంది. నా పేరు కూడా ఇంకా ఉంది. అయినప్పటికీ సంసారంలో నేను నా వైఫ్ పిల్లలతో పుట్టినప్పుడు కూడా కొన్ని బాధలు, కొన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాలంలో మా అమ్మాయి ఎవరికి ఏ సమస్య లేవు. వెల్ ట్రైన్, వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. There was no problem for us when we were of this age. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక బ్రహ్మ కూడా ఉండదు కదా. ఆస్తి ఉంది కాబట్టి అప్పు చేసేవాళ్ళం, వడ్డీ వడ్డీది. ఇప్పుడు అలాంటి అవసరం వాళ్ళు అందరూ ఆల్ వెల్ సెటిల్డ్ లైఫ్, ఫైనాన్షియల్లీ వెరీ ప్రాస్పరస్. అంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమి లేవు వీళ్ళకి. 500 అందుకే నన్ను చూడగలుగుతారు. ఇట్లా నేను 5 మంది కాకినాడలో 2 అమ్మాయిలు ఇచ్చాను. పెద్ద అమ్మాయి హైదరాబాద్లో ఉందండి. మా మెంబర్కి ఇచ్చాం, వాడు సైంటిస్ట్ ఈసీఐలో. అంతే భగవద్గీతకు ఎలా ఉందో బతుకుతున్నాం అంతే. ఇలా మాట్లాడుతాను ఫ్యూచర్. But my brilliant past and inspiring present
They don't give me. మీకు అన్నిట్లో నచ్చిన పుస్తకం అండి? మీరు చాలా పుస్తకాలు చదివారు కదా, పఠనం చేశారు కదా. And then ఆ, another మీరు ఎవరికైనా ప్రిఫర్ చేయాలి అంటే ఏ పుస్తకాన్ని ముందుగా ప్రిఫర్ చేస్తారు? అలా చేస్తే ఇక్కడ ఈవిడ మంత్రులు కమిషనర్గా ఉండేవాడు ఒకతను. ఆయన రాధాకృష్ణ అనే పుస్తకం రాశాడు. నేను దానికి ఇంట్రడక్షన్ రాశాను. అలాగే తెలుగులో కూడా పుస్తకాలు రాస్తుంటే ఇంట్రడక్షన్ రాస్తుంటాను. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చిన ఆదర్శంగా ఇస్తారు. నేను ఆ పుస్తకం బాగుందని నేను కొనుక్కోవడం కాదు, ఈ ఆదర్శం అంతా దీని పథకం. ఆయుష్మాన్ బాబు. ఆదరించాడు. వారణ సుబ్రహ్మణ్యం అని ఇంకేదో ఉత్సాహం రాశాడు. అవి కూడా కళ్ళ పెట్టినారు. చేత ఆదర్శ ఫ్రెండ్స్ బుక్ రీడింగ్ బై హ్యాబిట్. ఓకే అండి. హ్యాబిట్ ఈజ్ ఎ ప్యాషన్. Book reading is a passion. I've been reading books for the last 75 years. At the age of 18, I started, and at the age of from 14 to 23, for 9 years, I was on the guide of a female philosopher. అక్కడ అన్ని ఏ పుస్తకాలు ఏమున్నాయో. చాలా మంచిదండి. మీతో మాట్లాడడం చాలా ఆనందకరంగా ఉంది. రోజంతా మాట్లాడగలను, ఎన్నో విషయాలు చెప్పగలను. ఈ కారణం వల్ల తెలియదు ఎన్నో ఉన్నాయి. అవునండి. నేను మన మహర్షులు వేదకాలం నుంచి నా వరకు ఏమేమి గొప్ప సంఘటనలు జరిగాయో, ఏ గొప్ప పుస్తకాలు వేశారో, ఏ గొప్ప దృష్టి వచ్చారో, ఏ మూమెంట్స్ జరిగాయో అన్ని జ్ఞాపకాలు ఇచ్చి చెప్పగలను. చాలా చాలా మంచిదండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. చాలా సంతోషం. ఇంకా ఉన్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. అందరికీ ఇక్కడికి మేము చాలా కష్టపడి ఈ సూర్యనారాయణ గారిని కనుగొని మేము ఇక్కడికి వచ్చి మా ప్రయత్నాలు చేసి మీకు కొన్ని విషయాలు అయితే మేము ముందు ఉంచాము ఈ ఎపిసోడ్ ద్వారా. అందరూ దీన్ని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఎపిసోడ్ తో కలుద్దాం. థ్యాంక్ యూ. మీ దీపిక.